హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలైకే రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా పేరు అలైకే అండి. ఈ వీడియోలో విన్సీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంటి దగ్గర ఎలా చేసామో చూపిస్తానండి. ఏంటి ఇంటి బయట చెట్లు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? వర్షం అయితే బాగా పడుతుందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. గురువారం నుంచి అయితే వర్షం పడుతుందండి. లాస్ట్ వీడియోలో కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, వర్షం పడుతుంది అసలు గ్యాప్ లేకుండా అని చెప్పేసి. అలానే ఫ్రైడే రోజున పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి. నెక్స్ట్ విన్సీ బర్త్డే కేక్ ఆర్డర్ చెప్దామని చెప్పేసి చెప్పాను కదా, కంటిన్యూస్గా వర్షం పడుతుందండి, అసలు ఆగలేదు. ఇంకా మార్నింగ్ అయితే స్కూల్ నుంచి వాళ్ళు మెసేజ్ చేశారండి, స్కూల్కి హాలిడే బాగా వర్షం పడుతుందని చెప్పేసి. లాస్ట్ వీడియోలో కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 2 కేక్స్ చెప్పానండి. ఒకటేమో స్కూల్లో కట్ చేయడానికి, ఇంకోటేమో ఇంటి దగ్గర కట్ చేయిద్దాము అని చెప్పేసి. ఇక మార్నింగ్ స్కూల్కి హాలిడే అని తెలిసాక బేకరీ వాళ్ళకి ఫోన్ చేశానండి. మార్నింగ్ కేక్ క్యాన్సిల్ చేయిద్దాము అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళైతే ఓకే అండి, మీరు ఎలాంటి కేక్ ఆర్డర్ చేశారు, ఏ టైప్ కేక్ ఆర్డర్ చేశారని చెప్పేసి అడిగారు. నేనైతే నార్మల్ కేక్ ఆర్డర్ చేశానండి, అదైతే క్యాన్సిల్ చేయండి, ఈవినింగ్ కేక్ అయితే చేయండి. ఎందుకంటే ఈవినింగ్ కొంచెం గ్యాప్ ఉన్నా కానీ కేక్ వెళ్ళి తెచ్చేసుకొని ఇంటి దగ్గరే కదా కట్ చేయిద్దాము అని చెప్పేసి. సో వాళ్ళైతే ఓకే అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అయితే నేను విన్సీ బర్త్డేకి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. విన్సీ జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ. ఇదైతే విన్సీ డ్రెస్ అండి. కిందేమో లంగా అయితే రెడ్ కలర్ వస్తుంది, బ్లౌజ్ అయితేనేమో నావీ బ్లూ కలర్ వస్తుందండి. మార్నింగ్ నుంచి అయితే వర్షం ఎక్కువ అయిందండి, అస్సలు ఆగలేదు. విన్సీ బర్త్డే సెలబ్రేషన్స్ లేవేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళ డాడీకి కూడా వర్షం పడుతుంది కదా, ఎలా చేస్తాం ఏంటి అని అనుకుంటూనే ఉన్నారు. ఈవినింగ్ 5కి అలాగా వర్షం కొంచెం తగ్గిందండి. ఇంకా వాళ్ళ డాడీ ఏమనుకున్నారో ఏంటో, నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, ఇంట్లో అయినా కేక్ కట్ చేయిద్దాము అని అన్నారు. సో ఇంకా అత్తమ్మ అయితే పిల్లలకి స్నానం చేయించిందండి, నేనేమో పిల్లల్ని రెడీ చేశాను. రవి గారేమో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారండి, ఆయన చాలా బాగా కుక్ చేస్తారండి. నెక్స్ట్ అయితే నేను విన్సీని రెడీ చేస్తున్నానండి. విన్సీకి ఏమో ఎర్లీగా పడుకోవడము, ఎర్లీగా నిద్ర లేవడం అలవాటండి. అందుకని వాళ్ళ నాన్నమ్మ ఆఫ్టర్నూన్ అంటే 3-4 ఆ టైంకి అలానే విన్సీని నిద్రకేసింది. మళ్ళీ ఒకవేళ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటే అప్పుడు నిద్రపోకుండా ఉంటుందని. అయినా చూసారా, విన్సీ ఆవులిస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య ఏం చేశారంటే టీవీలో సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. ఈ టైంలో ఆయన కూడా అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారండి. అంటే 7కి అలా స్టార్ట్ చేశారు. వేరే దగ్గరికి వెళ్ళి చికెన్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసుకొని రావాలి కదా, అవన్నీ తీసుకొచ్చేసరికి ఆ టైం పట్టిందండి. సో ఇంకా ఐటమ్స్ ఏమనుకున్నారంటే బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర అట్లా లైట్గా చేసేద్దాము అని అన్నారు. సో నేను ఇంకా ఈ గ్యాప్లో విన్సీని అయితే రెడీ చేయిస్తున్నానండి. నేను ఎంతసేపు అయితే రెడీ చేస్తున్నానో అంతసేపు కూడా డ్రెస్ ఉంచుకోదండి, అంతసేపు కూడా అది క్యారీ చేయలేదు, జ్యువెలరీ కూడా డ్రెస్ కూడా. అసలు చిన్నప్పుడైతే ఈవెన్ పట్టు లంగాలు కానీ ఫ్రాక్స్ కానీ వేసుకోదు. వాళ్ళ అన్నయ్య ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాడు కదా, అట్లా నాకు ప్యాంట్ షర్ట్లే కావాలని చెప్పేసి అల్లరి చేసి మరీ ఇంకా అవే వేసుకునేది అనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ స్కూల్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా కానీ వాటికి మాత్రం వేసుకుంటుంది. ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ వేసుకుంటుందండి, అది కూడా కొంచెం సేపు వరకే. తర్వాత అయితే వెంటనే నాకు చాలు వేరే డ్రెస్ వేసుకుంటాను అని చెప్పేసి అది తీసేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే విన్సీకి హెయిర్ సెట్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా వేశాను, క్లిప్స్ పెట్టి వేసేసానండి. విన్సీకి బ్లౌజ్ అయితే హ్యాండ్స్ నేను పొడుగు పెట్టించమని చెప్పానండి, కానీ అతను మర్చిపోయారంట, అందుకని స్లీవ్సే అలా పెట్టేసి ఉంచేశారు. ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. బ్లౌజ్ ఫుల్ అంటే ఎల్బో వరకు పెట్టమని చెప్పాను, అది బాగుంటుందా లేకపోతే ఇలా కూడా బాగుందా ఒకసారి నాకు చెప్పండి. ఫైనల్గా అయితే పాపిడి బిళ్ళ పెట్టేసి విన్సీని అయితే రెడీ చేసేసానండి.
విన్సీ ఈ బర్త్డే డ్రెస్లో ఎలా ఉందో ఏంటో అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకా పిల్లల్ని రెడీ చేసే టైంలో ఆయన కూడా అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేశారండి. బిర్యానీ, గోంగూర, చికెన్ కర్రీ, సాంబారు అండ్ పెరుగు చట్నీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా చేసేసారండి. వాళ్ళని రెడీ చేశానని చెప్పేసి ఈ గ్యాప్లో వాళ్ళని ఫొటోస్ తీస్తున్నానండి. చిన్నోడు యాజ్ యూజువల్గా అయితే ఫొటోస్కి అస్సలు ఉండట్లేదు. వాడికి విన్సీ బర్త్డే రోజున కోట్ వేసానండి. ఆ కోట్ తీసేయమని చెప్పేసి ఒకటే గోల. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఆ కోట్ తీసేశాడు. కోట్ తీసేసిన తర్వాత కూడా ఏమైనా ఫొటోస్కి నుంచుంటాడంటే అస్సలు నుంచోలేదండి. తర్వాత వాడికి సోఫా నుంచున్నాడు. విక్కీని విన్సీని ఫొటోస్ తీస్తుంటే ఏం గుర్తొచ్చిందేంటో అప్పుడు విన్సీకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. విన్సీ అలా చూస్తుంటే నాకు థ్యాంక్ యూ చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. నేను అన్నాను ఇంకా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నుంచున్నానే మిమ్మల్ని ఫొటోస్ తీస్తాను అని చెప్పాను. ఇంకా అయినా కానీ వాడు అసలు కుదురుగా కూర్చోవట్లేదనమాట. సో ఎలా అయినా సరే కొన్ని ఫొటోస్ తీశాను వాళ్ళని. ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా వచ్చారండి. అప్పుడు వాళ్ళని కూడా ఫోటో తీస్తున్నాను. వాళ్ళని ఫోటో తీస్తున్నాను కదా, కనీసం అప్పుడు అన్న వచ్చి నుంచుంటాడంటే అస్సలు నుంచోట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా చిన్నోని పట్టుకొని లాగుతున్నారు. ఇంకా వాళ్ళు అలా పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా వాళ్ళని కొన్ని ఫొటోస్ అయితే తీశాను. నెక్స్ట్ అయితే కేక్ తీసుకొచ్చారండి. ఈ కేక్ అయితే చాకో చిప్స్ కేక్ అండి. ఇది ఆర్డర్ చేశానండి ఈవినింగ్కి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరికీ చాలా బాగా నచ్చింది ఈ కేక్ ఓపెన్ చేయగానే పిల్లలందరూ వచ్చేసి వాటి మీద ఉన్న చాకో చిప్స్ తింటున్నారు. ఇంకా చాలు మనం కేక్ కట్ చేసే టైంకి ఉండదేమో అని చెప్పేసి నేను క్లోజ్ చేసేసాను. కొన్ని ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి ఓపెన్ చేయగానే వాళ్ళు ఉండట్లేదు. వాళ్ళతో పాటు నేను కూడా 2 తినేసేసాను ఆ చాకో చిప్స్. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంటి దగ్గర రిలేటివ్స్ వచ్చే లోపల పిల్లలైతే టీవీ పెట్టుకొని చూస్తున్నారండి. నేను విన్సీని చూసాను, అలా భలే కూర్చుందని చెప్పేసి నేను చెప్పకుండానే అలా కూర్చుంది. సరే వీడియో తీద్దాము అని చెప్పేసి ఒకసారి తలపైకి ఎత్తమ్మా అని చెప్పేస్తే ఇంకా అరుస్తుంది. అయినాక అని చెప్పేసి ఇంకా వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీశాను. కొన్నిసార్లు పిల్లలకి చెప్పకుండానే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తే అవి చాలా బాగా వస్తాయండి. వాళ్ళకి చెప్పి సరిగా నుంచోండి అంటే అస్సలు నుంచోరు. అవి చాలా టైం పడుతుంది. అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళని అలానే తీస్తూ ఉంటానండి. అవి మాత్రం బాగా వస్తాయి. ఎప్పుడైతే సరిగా నుంచోండి అంటానో అప్పుడైతే అప్పుడు సరిగ్గా రావు. కొన్నిసార్లు అయితే కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అవి ఎలా ఉన్నాయో ఏంటో అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అయితే అందరూ వచ్చేసారండి. కేక్ కటింగ్ కూడా టైం అయింది. కేక్ అక్కడ పెట్టేసి క్యాండిల్ వెలిగించగానే పిల్లలందరూ ఆ ఫైర్ని చూసి ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నారనమాట. తర్వాత ఏమో విక్కీ వచ్చేసి వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని బర్త్డే సాంగ్ పెడదామని చెప్పేసి ఫోన్లో బర్త్డే సాంగ్ సెర్చ్ చేస్తున్నాడు. ఫోన్లో సౌండ్ కొంచెం తక్కువగా వస్తుందని చెప్పేసి నన్ను ఇంకా టీవీలో పెట్టమని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళి ఇంకా టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టానండి. తర్వాత అయితే
మామయ్య వాళ్ళని ఇంటి దగ్గర పాస్టర్ గారు వాళ్ళు ప్రే చేసేసి విన్సీ చేత కేక్ కట్ చేయించారండి. ఈ కేక్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది. సో ఇంక అందరికి కూడా బాగా నచ్చేసింది కేక్ అయితే. నేను చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఒకరోజు ముందే కదా, ఎందుకంటే మార్నింగ్ కూడా కేక్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ కేక్ కూడా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత అయితే నెక్స్ట్ వాళ్ళ నాన్నమ్మను తాతయ్య కేక్ పెడుతున్నారండి. చిన్నపిల్లలకు కూడా మనం ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఇస్తే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో అవి చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం కూడా అంతే కదా, మనకి ఎప్పుడైనా మన ఓల్డ్ మెమరీస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. ప్రజెంట్ అయితే ఒక్కోసారి మనకు నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చదు. ఓల్డ్ మెమరీస్ ఎప్పుడైనా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసుకుంటే చాలా బాగున్నాయి కదా ఆ డేస్ అని అనుకుంటాము. తర్వాత అయితే వాళ్ళ పెద్దమ్మ పెద్ద అత్త వచ్చారండి. సడన్ సర్ప్రైజ్ అనమాట. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా, రారేమో అనుకున్నాను, కానీ అన్నవాళ్ళు వచ్చారండి. చాలా హ్యాపీ అండి. వాళ్ళకి విన్సీ అంటే చాలా ఇష్టము. ఫ్యామిలీ ఫంక్షన్స్కి అన్నకి కొంచెం టైం దొరికినా కూడా వచ్చేస్తారండి. ఒక్కసారి అసలు టైం ఉండదు, బిజీగా ఉంటారండి. అప్పుడు కూడా వీలు చేసుకొని మరీ వస్తారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. తర్వాత అయితే బాబాయ్ను ఆంటీ కూడా కేక్ పెట్టేశారండి. నెక్స్ట్ విక్కీ కూడా విన్సీకి వాళ్ళ చెల్లికి కేక్ పెట్టేశాడు. తర్వాత అయితే మా మేనమామ కూడా వచ్చారండి అన్నయ్య వాళ్ళతో పాటు. మా మేనమామ కూడా కేక్ పెట్టేశారు. తర్వాత బాబాయ్ కూడా కేక్ పెట్టేశాడండి. తర్వాత వాళ్ళ సన్నిమామ అత్త ఇంకా వాళ్ళ పెద్దనాన్న ఇంకా అందరూ కూడా కేక్ పెట్టేశారండి. ఆ ఫొటోస్ కొన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. లాస్ట్లో అయితే కేక్ కటింగ్ అంతా అయిపోయాక విన్సీ నాకు లైటింగ్ డ్రెస్ కావాలి మమ్మీ అడిగిందండి. ఆ డ్రెస్ వేశాను. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతానండి. విన్సీకి ఆ లైటింగ్ డ్రెస్ ఎలా ఉందో ఏంటో అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్ మినిట్లో అంటే ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు అనుకున్నా కూడా విన్సీ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత అయితే అందరం కలిసి డిన్నర్ చేసామండి. అందరికి కూడా ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. అయినా చాలా ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేశారు కదా, ఎలా వచ్చిందో ఏంటో అని అనుకున్నారు, కానీ చాలా బాగా కుదిరాయండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ మినిట్లో అయినా కానీ విన్సీ బర్త్డేకి అన్నీ బాగా కుదిరాయండి. కేక్ కానీ ఫుడ్ కానీ అండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు రావడం కానీ అన్నీ బాగా జరిగాయండి. విన్సీ అయితే చాలా హ్యాపీ, పిల్లలు హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ అండి. మీ బ్లెస్సింగ్స్ కూడా విన్సీకి ఇవ్వండి. ఇంతేనండి, విన్సీ బర్త్డే ఇంట్లో ఇలా చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.